ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ అన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే ప్రోగ్రాంలో భాగంగా 25వ వార్డు కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశల ఆధ్వర్యంలో వార్డు పర్యటించి వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు తెలియజేశారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే ప్రోగ్రాంలో భాగంగా 25వ వార్డు కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ వార్డులో పర్యటించి వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు తెలియజేశారు. నీటి తొట్లు ఖాళీ ప్రదేశాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని అన్నారు. దోమల మూలంగా డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయని, కాబట్టి ప్రజలు నీటి నిల్వ లేకుండా చూడాలని అన్నారు. వార్డులో ఇంటింటికి పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇండస్ స్కూల్లో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, మంచినీటి నిల్వ ఉండే డ్రమ్ములు, ఎయిర్ కూలర్లు, వాటర్ స్టోరేజ్ ట్యాంకులు మొదలగు వాటిని ప్రతి శుక్రవారం ఒకసారి ఖాళీ చేసి వాటిని పొడిగా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల లవకుశ, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, మెఫ్మా టీఎంసీ శ్వేత, వార్డు జవాన్ కామరుద్దీన్, 25వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీపాది జానకిరాములు, బైరు వెంకన్న, ఇండస్ స్కూల్ ప్రిన్సిపల్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఇది వర్షాకాలము, వాతావరణం మారేటటువంటి సీజన్, ఫ్రెష్ వాటర్ వస్తుంది, వర్షం వస్తుంది. కాబట్టి ఏంటంటే మనకు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. అందులో దానికోసం మనం ఏం చేయాలంటే, ఒకటి మనం ఆహార పదార్థాలు ఫ్రెష్గా ఉన్నటువంటి తినాలి, వేడి మాత్రమే తినాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినకండి, దానివల్ల టైఫాయిడ్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఫ్రెష్ ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడు వండుకొని తినడం మొదటిది. తర్వాత నీరు కూడా కాచి వడబోసిన నీరు చాలా బెటర్. సరే మన అందరూ తాగపోవచ్చు, కనీసం ఫిల్టర్ వాటరే తాగండి. ఏవి పడితే అవి తాగండి. నీటి ద్వారా వచ్చే వ్యాధులు, ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు ఉన్నాయి. నెక్స్ట్ దోమల ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు, అందులో ప్రమాదకరమైనటువంటి డెంగ్యూ దోమ. అది వచ్చిందంటే మనకి ఇప్పుడు ఆరోగ్యం ప్లేట్లెట్స్ పడిపోవడం, మనిషి చనిపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో డెంగ్యూ దోమ ఓన్లీ ఫ్రెష్ వాటర్లో మాత్రమే ఉంటుంది. అది నిల్వ ఉన్నటువంటి నీళ్ళల్లో కాదు, ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉంటుందో, ఫ్రెష్గా వాడే వాటర్ ఉంటుంది కదా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రైడే అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి, వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వ్యాపించే ఉంది కాబట్టి ఈ వ్యాధులను నివారించడానికి అనేక రకములైన చర్యలు చేపట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మున్సిపాలిటీ కానివ్వండి, అదేవిధంగా ఆశా వర్కర్లు, మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి పిల్లల ఆరోగ్యాన్ని రక్షించుకునే దశలో ముందుకు పోతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు 25వ వార్డులో నిర్వహించడం జరిగింది. ఈ వార్డు కౌన్సిలర్ గారు గౌరవనీయులు ఆకుల కవిత గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అదేవిధంగా ఉద్యమకారులు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, మరియు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన టీఎంసీ శ్వేతకు, మరి ఆర్పీలకు, అదేవిధంగా ఈ వార్డులో నిత్యం కూడా ప్రజలకు దగ్గరుండి పనిచేస్తున్న వార్డు జవాన్గా కామరుద్దీన్కు, మరియు శానిటేషన్ సిబ్బందికి, మరి అదేవిధంగా అందరికి కూడా ఈ వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇండోర్ స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టినామంటే పిల్లలకు తెలవాలి. పిల్లలకు తెలిసే పిల్లలు ఇళ్లలో ఉన్న తల్లులకు చెప్పుకోగలుగుతారు. ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని చూసుకునేది తల్లిదండ్రులే కాబట్టి ఈరోజు మీ దగ్గర ఈ కార్యక్రమం పెట్టడం, వార్డు కూడా మొత్తం తిరగడము, ఇల్లు కూడా పరిశీలిస్తూ ఎక్కడన్నా అశుభ్రంగా లేకుండా ఉన్నదాన్ని మీరు శుభ్రం చేసుకోండి, బ్లీచింగ్ చల్లుకోండి. ఏదైతే హౌజులు కూడా మురికి పట్టి నాచుపట్టి ఉన్నాయో ఆ హౌజులను కూడా క్లీన్ చేసుకోవడానికి బ్లీచింగ్ వేసి క్లీన్ చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే స్టూడెంట్స్ కూడా మీకు చెప్పేది ఏంటంటే, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రతి తల్లిదండ్రులకు చెప్పాలని ఈ కార్యక్రమాన్ని స్కూల్లో మేము పెట్టినాం. ఈ స్కూల్ కూడా మంచి ర్యాంకులు తీసుకురావడం జరిగింది 10th క్లాస్ నుంచి. వారికి కూడా ఈ స్కూల్ తరఫున ప్రిన్సిపాల్తో, మరి అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా నేను ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. మంచి ఆరోగ్యం ఉంటే
ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యంగా కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఫ్రైడే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చిన్న విషయాలే, ఆ చిన్న విషయాలను మనం పట్టించుకోకపోవడాన మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులకు లోనవుతాం. మనం లోనైనప్పుడు అనేక విధంగా బ్లడ్ ప్లేట్లెట్స్ పట్టుకోవడం కానివ్వండి, ఈ విధంగా అయినప్పుడు ప్రాణాంత స్థాయి కూడా ఎదిగే పోయే ఛాయిసెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము